మరియు శిష్యులను 35వ వచనం. సారీ. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. ఇక్కడ చూడండి, మీరు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనని అన్ని విషయములలో మీకు మాదిరిగా చూపితిని అని చెప్పాడు. ఇక్కడున్న 4వ సత్యం ఏంటండి? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. మనకెవ్వరికి ఇష్టం లేని ఒక క్వాలిటీ అది. మనకందరికీ పుచ్చుకోవడమే ఇష్టం. డాడీ ఏమిస్తారు, మమ్మీ ఏమిస్తారు, ఆంటీ ఏమిస్తారు, అంకుల్ ఏమిస్తారు కదా. అందరూ ఇవ్వాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఇంతకుముందే గోల్డెన్ రూల్లో ఏం చెప్పాను? మీరు అది వారికి ఇవ్వండి. అది మనకు సాధ్యం కాదు అనుకుంటే సపోర్ట్ చేయకండి. ఇక్కడ ఇచ్చుట ధన్యం అని ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి. వారు నాకేమి ఇవ్వలేదు అని మనసు మార్చుకోకు, బాధపడకు. ఓ వారు వచ్చారు, ఏమైనా ఇస్తారని నేను అనుకున్నాను, కానీ ఏమి ఇవ్వకుండా వారు వెళ్ళిపోయారు. మనకు చాలా నిరాశ అనిపిస్తుంది. కానీ బైబిల్ చెప్తున్నారు, వాళ్ళు వచ్చారు, నేను వారికి ఏమి ఇస్తే బాగుండు అని ఆలోచించాలి. నేనేమైనా ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవాలి. నేను అది ఇవ్వడానికి ప్రయత్నించాలి. నేను ఇచ్చి పంపించాను అనుకో, నా సాటిస్ఫాక్షన్ చాలా గొప్పది. నేనేమి ఇవ్వలేకపోయాను అంటే మనకొక ఫీలింగ్. మన దగ్గరికి వచ్చిన వారిని అయ్యో నేనేమి ఇవ్వలేకపోయానే అనేటువంటి ఒక గిల్టీ ఫీలింగ్ మనలో ఉంటుంది. అది కొంతకాలం తర్వాత మనం కాంపెన్సేట్ చేస్తాం. అప్పుడే మనకు నెమ్మది కలుగుతుంది. ప్రభు చెప్పాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. దేవునికి స్తోత్రం. ఇతరులకు సంతోషం కలిగించటం మన సాటిస్ఫాక్షన్ అయి ఉండాలి. కొందరికి ఇతరులను ఏడిపించడమే సంతోషం. ఒక మాట ఇలా ఉంది, తెలుగులో ఉందో నాకు తెలియదు కానీ మలయాళంలో ఉంది. అదేంటంటే, అన్నయ్య సచ్చినా పర్వాలేదు, వదిన కన్నీళ్ళు చూడాలంట. అంత కఠినమైన మాట ఉందో లేదో నాకు తెలియదు. అన్నయ్య సచ్చినా పర్వాలేదు కానీ ఆమె కన్నీళ్ళు ఒకసారి చూడాలంట. అంత కోపం. మన జీవితంలో ఇతరులను సంతోష పెట్టడానికి ఉన్న ప్రయత్నం మనం చేయాలి. ఇతరులను ఆనందింప చేయడానికి ఉన్న ప్రయత్నం మనం చేయాలి. ఇతరులు ఆనందించడానికి మనం ఏం చేయగలం? ఇతరులను బాధ పెట్టడానికి, ఏడిపించడానికి ఉన్న ప్రయత్నం ఎవ్వరూ చేయకూడదు. అది ఈ సత్యం అనే దట్టిలో లేనే లేదు. ఇందులో ఉన్న 7 సత్యాలలో అవి లేదు. మనం ఖచ్చితంగా ఇతరులకు వారి ముఖంలో ఆనందం, సంతోషం చూడాలి అనేటువంటి ఒక ఆశ కలిగి ఉండాలి. మనం కొన్ని వీడియోస్ చూసాం. కొంతమందిని మతమును బట్టి, కొంతమందిని భక్తిని బట్టి కొట్టడం, తిట్టడం, గాయపరచడం, తొక్కడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మానవత్వం లేని జంతువులు వీరు అని మనం అనుకుంటాం. ఏ మతమైనా కానివ్వండి, వారు సమాధానంగా జీవించనివ్వండి. ఏ మతమైనా కానివ్వండి, ఏ భక్తి అయినా కానివ్వండి, అది వారి ఇష్టం అని చెప్పి వారిని వదిలిపెట్టండి. మనం నువ్వు మారితేనే నేను నిన్ను వదిలేస్తాను, లేతే చంపేస్తాను అని చెప్పి ప్రయత్నించడం అది మూర్ఖత్వం. అది జంతువులకు ఉన్నటువంటి స్వభావం. మానవునికి ఆ స్వభావం ఉండకూడదు. దేవుడు ప్రతి మనిషిని తన విల్ పవర్ ఇచ్చి లోకంలోనికి పంపాడు. నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా ఎలెక్ట్ చేసుకోవచ్చు. నీ సెలెక్షన్, అది నీ ఇష్టం. ఇక్కడ మంచిది చెడు వివరించినంగా దేనిని ఇష్టపడువాడు దాన్ని పొందవచ్చు అని చెప్తారు. మనిషికి తన స్వేచ్ఛ వాడు వినియోగించడానికి అనుమతించకపోతే అది ఫ్రీడమ్ కాదు. దేవుడు మనకందరికీ
ఫ్రీడమ్ ఇచ్చారు, ఎన్నుకోవడానికి ఉన్న శక్తిని ఇచ్చాడు. మనం సత్యాన్ని ఎన్నుకోవచ్చు, అసత్యాన్ని ఎన్నుకోవచ్చు. 4 + 3 = 7 is truth. 4 + 3 = 8 is false. సత్యం ఒకటే ఉంటుంది, అబద్ధము ఎన్నైనా ఉండొచ్చు. సత్యానికి వ్యతిరేకముగా పలుకబడుచున్నవన్నీ అబద్ధాలే. సత్యం ఒకటే. సత్యాన్ని అంగీకరించిన వాడు సత్యములో నడవాలని దేవుడు కోరుచున్నాడు, వెలుగులో నడవాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. హల్లెలూయా. అతనిలో చీకటికి ఏమాత్రం స్థానం లేదు. మనం సత్యములో నడుస్తూ ఉంటే తండ్రికి సంతోషం. నీవు నష్టపోయినా పర్వాలేదు, కానీ సత్యాన్ని విడిచిపెట్టవద్దు. నీకు అన్యాయం జరిగినా పర్వాలేదు, నువ్వు సత్యాన్ని వదిలిపెట్టవద్దు. సత్యమును అనుసరించి నడవాలి అని దేవుడు మన గురించి ఆశించుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈ జీవితంలో ప్రభు మన గురించి ఆశించేది సత్యం మనం పాటించాలి. యేసు ప్రభు వెళ్ళిన ప్రతి స్థలంలో ఆయన సత్యం ప్రకటించినందుకు ప్రజలు ఆయనను వదిలిపెట్టిపోయారు. చిన్న కాంగ్రిగేషన్ నడిపించిన బోధకుడే ప్రభు. ఎందుకంటే అబ్బో ఇది కఠినం, ఇది పాటించడం కష్టం అని చెప్పి వారు ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మీరు కూడా పోండి అని తన శిష్యులతో చెప్పాడు. లేదు, నిత్య జీవపు ఊటలు నీ దగ్గర ఉన్నది గనక నిన్ను విడిచి మేము పోలేము అని వారు చెప్పిన మాట మనం సువార్తలలో చూస్తున్నాం. మీరు కూడా పోండి అని ప్రభు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఒక క్రౌడ్ పుల్లర్ కాదు. క్రౌడ్ వచ్చారు, మాటలు విన్నారు, కొంతమంది మాత్రమే తన్ను వెంబడించారు. ప్రభు ఇలా చెప్పాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. అది కఠినమైన బోధ. తన తండ్రినైనను తల్లినైనను అన్న తమ్ములనైనను అక్క చెల్లనైనను విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పాడు. అది కఠినమైన బోధ. ప్రభు అలాగనే బోధించాడు. ఈ లోకంలో ప్రభువును సేవించడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆశించుచున్నవారు సత్యాన్ని వెంబడించాలని ప్రభు కోరాడు. సత్యాన్ని జనులు హ్యాండిల్ చేయడం ఆయనకి ఇష్టం లేకుండే. ఇప్పుడు ఎక్కువ మంది ఏది చెప్పినా అదే అమలు చేయబడతాయి. మీరు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఓటు వేస్తారు. అప్పుడు ఒక అభిప్రాయానికి ఎక్కువ మంది ఆమోదం ఇస్తే అది అమలు చేస్తాడు. అది సత్యమా కాదా అది రెండో సంగతి కదా. ప్రజలందరూ అదే ఇష్టపడతారు, కానీ సత్యాన్ని కప్పిపెట్టడానికి వీలే కాదు, సత్యాన్ని అణిచివేయడానికి వీలు కాదు. సత్యం ఏనాడైనా దాని ప్రభావముతో బయటికి వస్తాడు. కనుక మనం సత్యానికి సాక్షులుగా ఉండడం అది దేవునికి ఇష్టం. సత్యాన్ని వెంబడించడం దేవునికి ఇష్టం. దైవ చిత్తానుసారంగా జీవించడం అది దేవునికి ఇష్టం. దేవుని కార్యం నెరవేర్చడం అది దేవునికి ఇష్టం. పగలు సంబంధులుగా మనం నడవడం అది దేవునికి ఇష్టం. మనల్ని కరప్ట్ చేయుచున్న ఈ లోకపు ఆలోచనలకు దూరంగా ఉండడం అది ప్రభువుకి ఇష్టమే. దేవునికి స్తోత్రం. 4 సత్యాలు ఈరోజు మనం ధ్యానించడం జరిగింది. 5వ సత్యం మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం మనకందరికీ సుపరిచితమైన వచనం. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను వారితో చెప్పెను. గనక నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ లేరు అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రభు చెప్పుచున్న మాట, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీతో కూడా ఉన్నాను
అనే మాట మీరు గట్టిగా నమ్మాలి. దట్ ఈస్ ద ట్రూత్. అదే సత్యం. ఆయన నిన్ను విడిచిపెట్టడు. 6 100 ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీకు విరోధంగా లోకమంతా ఒకటైనా ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీకు తోడుంటాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నిన్ను లేవనెత్తుతాడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీకు ఎదురైన కష్టముల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నీ తండ్రి అయి ఉన్నాడు. ఆయన నీ దేవుడై ఉన్నాడు. ఆయన నీ రక్షకుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. జీవితంలోనికి భయం వస్తుంది, కలవరం వస్తుంది, అనుమానం వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఈ మాట, ఈ 5వ సత్యాన్ని అది జ్ఞాపకం చేసుకోవాలి. నేను యుగ సమాప్తి వరకు నీకు తోడై ఉంటాను అని చెప్పిన ప్రభువా, నువ్వు నాతో ఉన్నందుకు స్తోత్రం. ఒంటరిగా నన్ను విడిచిపెట్టలేదు గనక స్తోత్రం. నా వేదనలో, నా బాధలలో, నా నిందలలో, నా ఇబ్బందులో, నా ఇరుకులో నువ్వు నాతో కూడా ఉన్నందుకు నీకు స్తోత్రం అని మీరు చెప్పగలిగితే మనం ధన్యులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సత్యాన్ని కట్టుకున్నవారు కదల్చబడరు. ప్రభు చెప్పాడు, ఆయన చెప్పాడంటే చెప్పాడంతే. ఇక ఆయన మాట వెనకకు తీసేవాడు కాదు. మనం మాట వెనకకు తీసేస్తాం. నేను అట్లా అన్నానా, అట్లనే అన్నానా కదా, అట్లా కాకపోతే మనం మాట మార్చుకుంటాం. ఆయన మాట మార్చడు, నిన్ను విడిచిపెట్టడు, నీ జీవితంలో తోడుగా ఉంటాడు, అద్భుతం చేస్తాడు. నువ్వు జయం పొందేదాకా, నువ్వు గమ్యం చేరేదాకా ఆయన నీతో కూడా వస్తాడు. దేవునికి స్తోత్రం. నీవో ఫెయిలియర్ అని నీ కుటుంబ సభ్యులు, నీ ఫ్రెండ్స్ అందరూ చెప్తారు కావచ్చు, బట్ జీసస్ విల్ నెవర్ లీవ్ యూ అలోన్. నువ్వు విజయం సాధించేదాకా ఆయన నీతో కూడా వస్తాడు. మన ప్లాన్స్ వేరు, ఆయన ప్లాన్స్ వేరు. ఆయన ఉద్దేశాలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. గనక ఆయన నిన్ను నేను విడవనని చెప్పిన ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుకు ప్రియమైన బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఉండడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ఆశ్చర్యకరుడైన దేవుడు మనల్ని దీవించి బలపరచును గాక, తన కృపతో మనల్ని నింపును గాక. దేవునికి స్తోత్రం. 6వ సత్యం, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుదామండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. అమ్మ మైకిలో చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇదే 6వ సత్యం. యాక్సిడెంట్ అయింది, ఏమేమి మేలు జరుగుతుంది? ఫ్రాక్చర్ అయింది, మేలు కొరకు సమగూడి జరుగుతుందని అన్నారు. ఇదేమైనా మేల? జీవితంలో నష్టం జరిగింది, ఫైనాన్షియల్ లాస్, బిజినెస్లో అపజయం, పరీక్షలో ఫెయిలియర్, ఇవన్నీ జరిగినప్పుడు మేలు కొరకు సమగూడి జరుగుతుందా? అది అబద్ధం అని మనం అనొచ్చు. కానీ తన్ను ప్రేమించు వారికి ఆ మాట మర్చిపోవద్దు. తన్ను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన్ను నమ్మిన బిడ్డలు, తన్ను ప్రేమించు వారు మేలు పొందుదురు అనేది దేవుని యొక్క వాగ్దానం, దేవుని వాక్యం. మేలు కలుగుటకై సమస్తము సమగూడి జరుగుచున్నది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఏది జరిగినా దాని వెనకాల దాగి ఉన్న దేవుని పర్పస్, ఉద్దేశం అనేది ఒకటి ఉన్నది అని మర్చిపోవద్దు. దేవుడు అన్నిటినీ మేలు కోసమే చేశాడు. ప్రమోషన్ దొరకలే, ట్రాన్స్ఫర్ ఆశించిన స్థలానికి దొరకలే, ఎక్కడో తీసుకుపోయేశారు. దేవుడు మేలు కోసమే సమస్తం సమగూడి జరిగించుచున్నాడని విశ్వసించాలి. మన దగ్గర నుంచి కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోయారు, రొమ్ము కొట్టుకొని ఏడుచుకుంటూ నిరాశపడుతూ మనం ఉండడానికి కాదు, వారు వెళ్ళిన స్థలంలో ప్రభువును ఘనపరచు బిడ్డలుగా ఉండడానికి దేవుడు వారిని మేలు కోసం పంపించారని మనం విశ్వసించాలి.
హల్లెలూయా. ఏ కార్యం దేవుడు నా జీవితంలో చేసినా అది మేలు జరుగుటకై ఆయన జరిగించుచున్నాడని నేను నమ్ముచున్నాను. మేలు కోసం దేవుడు అనుమతించిన కార్యములను బట్టి దేవునికి వందనాలు తెలియపరచాలి. అన్నిటి వెనకాల దేవుని ఉద్దేశం ఉంది. అప్పుడు మనకు నిరాశ ఉండదు. ట్రాజడీస్ జీవితంలో రావచ్చు, యాక్సిడెంట్స్ జీవితంలో రావచ్చు, ఫెయిలియర్స్ జీవితంలో రావచ్చు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, బ్రోకన్ ఫర్ ఎ పర్పస్. ఉద్దేశపూర్వకంగా విరగొట్టాడు, ఉద్దేశపూర్వకంగా నలుగొట్టాడు, ఉద్దేశపూర్వకంగా నష్టపరిచాడు, ఉద్దేశపూర్వకంగా అనుమతించాడు అని నమ్మచ్చు. దేవుని అందున్న ఆనందాన్ని, సంతోషాన్ని అణిచివేయకుండా ప్రభునందు మనం మరలా ఉత్సాహంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరి సత్యం, 7వ ట్రూత్, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలదు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకై మిమ్మును తీసుకొని పోవుదును. దిస్ ఈస్ ద ట్రూత్. దేవుడు మనకిచ్చినటువంటి సత్యం. తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. మనం అయోమయంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న పాస్టర్ గారు వర్షిప్ చేస్తున్న సందర్భంలో చెప్పారు, దాదాపు 400 కుటుంబాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారి ఇల్లు పోయినాయి, ఆస్తి పోయింది. చాలా పెద్ద ట్రాజడీ. వారిని ఆదుకోవడానికి కేరళ రాష్ట్రం, ఆపోజిషన్ పార్టీస్, అక్కడ ఉన్నటువంటి నేవీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు అందరూ కఠినమైన ప్రయాస చేస్తూ వీలైనంతగా మనుషులను కాపాడడానికి, కూలిపోయిన రోడ్లు వేయడానికి, బ్రిడ్జులు కట్టడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. మనిషి జీవితం సామాన్య స్థితిలోనికి రావడానికి చాలామంది సమయాన్ని, తలాంతులను త్యాగం చేసుకుంటూ అక్కడ హెల్ప్ చేస్తున్నారు. అది ఎందుకు జరిగింది అనే ఆ ప్రశ్నకు మన దగ్గర జవాబే లేదు. అది దేవుడికి మాత్రం తెలిసిన విషయం. సృష్టికర్త కొన్ని సందర్భాల్లో ఇటువంటి కార్యాలు అనుమతిస్తారు. దాని వెనకాల దాగి ఉన్న దాని గురించి మనం ఊహించి ఏమి చెప్పడం అది ధర్మం కాదు గనుక నేను అక్కడ ఏమీ కమెంట్ ఇవ్వడం లేదు. భయంకరమైన ఒక విపత్తు దేశమంతా ఆ రాష్ట్రం వైపు చూచినటువంటి కొన్ని రోజులు గతించిపోయింది. జీవితంలో ట్రాజడీస్ వచ్చుచున్నప్పుడు అందులో ఏ మేలు దాగి ఉన్నదో మనకు తెలియదు. కానీ దేవుడు ఏది చేసినా దాని వెనకాల తన ఉద్దేశం ఆయన నెరవేర్చుచున్నాడు అని గ్రహించి సంయమనం పాటిస్తూ, మౌనం పాటిస్తూ దేవుని సన్నిధిలో మనం ఉండవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలను హృదయంలో పదిలం చేసుకొని జాగ్రత్త కలిగిన వారిగా, భక్తి కలిగిన వారిగా మనం ముందుకు నడవాలి. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఇక్కడ ఉన్నది ఏదియు పర్మనెంట్ కాదు. మనం కొంతకాలం ఒక సత్రములో ఉన్నట్టు, ఓయో రూములో ఉన్నట్టు మనం ఉంటున్నాం. ఏ రోజైనా మనం ఖాళీ చేసుకొని వెళ్ళవలసిన వారమే. సత్రములో ఉన్నవారు ఇది నా ఇల్లు అని ఎప్పుడు చెప్పరు. ఐ జస్ట్ కేమ్ టు స్టే హియర్ ఫర్ 2 days. ఆ తర్వాత మనం ఖాళీ చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతాం. ఈ భూమిలో ఉన్నదంతా కూడా తాత్కాలికం. కానీ ప్రభునందు విశ్వాసం ఉంచిన విశ్వాసి నీకోసం ఆయన సన్నిధిలో ఒక భవనం సృష్టింపబడి ఉన్నది. ఇక్కడ ఉన్నవన్నీ అయిపోయినా వీఆర్ గోయింగ్ టు బీ విత్ హిమ్ ఫర్ ఎవర్. ఆయనతో కూడా మనం యుగములు, శాశ్వత కాలము ఆయనతో మనం ఉండబోచున్నాం. కనుక అధైర్యపడవద్దు, నిరాశ చెందకూడదు. ఏది మన జీవితంలో తటస్థించినా, సంభవించినా అది నిరీక్షణతో,
మనం దాన్ని చూసుకోవాలి, దేవునికి కృతజ్ఞత తెలియపరచుకోవాలి. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. సత్యమును దట్టి ఇంత బ్రహ్మాండమైన సత్యములతో కూడినది అని మాకు వివరించినందుకు నీకు వందనాలు తండ్రి. ఇవి ధరించుకొని ఈ 7 పరమ ప్రాముఖ్యమైన సత్యములను గ్రహించిన వారిగా మేము నడవడానికి సహాయం చేయండి. ఎవరైనా మాకు థ్యాంక్స్ చెప్పకపోతే ఇక్కడి నుంచి మేము నిరాశపడం దేవా. ఎవరైనా మా మాటలు, మా పేరు చెప్పి మమ్మల్ని పొగడకపోతే, మమ్మల్ని గౌరవించకపోతే మేము నిరాశ చెందం తండ్రి. ఈ సత్యాన్ని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. కృతజ్ఞతతో మీ సన్నిధిలో జీవించే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీ నామ మహిమ కొరకు మేము వాడబడడానికి తగిన కృప మాకు దయచేయమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని, నీ సన్నిధిని మాలో ప్రసాదింప చేయమని, కృపలతో మమ్మల్ని నింపమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.